హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మనకి యూట్యూబ్ నుంచి కొత్తగా ఒక అప్డేట్ అయితే వచ్చింది గైస్. సో ఆ అప్డేట్ ఏంటి, మనకి మన ఛానల్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా అండ్ మన వీడియోస్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఈ అప్డేట్ నుంచి అనేసి సో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ అప్డేట్ ఏంటి అంటే మనం చేసే ఛానల్స్‌లో మనము ఫేక్ వీడియోస్ కానీ, మనము ఫేక్ థంబ్‌నెయిల్స్ పెట్టినా కానీ, వీడియోలో లేనిది కూడా మనము థంబ్‌నెయిల్స్‌లో మనము ఫేక్‌గా మనము థంబ్‌నెయిల్స్ పెట్టినా కానీ, డైరెక్ట్‌గా యూట్యూబ్ వాళ్ళే మన ఛానల్‌లో ఆ వీడియోస్‌ని వాళ్ళే ఎడిట్ అనేది చేసేస్తారు గైస్. సో ఇదే మనకి కొత్తగా అప్డేట్ అయితే వచ్చిండేది. ఈ అప్డేట్ అయితే మనకి 90% మనకైతే కాదు గైస్. ఎందుకంటే మన వీడియోసే మనం చూస్ చేసుకుంటాము. మన థంబ్‌నెయిల్సే మనమే క్రియేట్ చేసుకుంటాం కాబట్టి మనకేమి అంత ఇబ్బంది ఉండదు. మీరు ఏమన్నా ఇలాంటి మీరు ఫేక్ థంబ్‌నెయిల్స్ కానీ, ఫేక్ వీడియోస్ లేనిది గాని సృష్టించి మీరు థంబ్‌నెయిల్స్ పెట్టి ఇలా చేస్తుంటే గనక మీరు చూసుకోండి అంతే. సో ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు ఛానల్‌కి. మా కానీ ముందుకనేది ఇబ్బందుంటుంది. ఇలా మీరు వీడియోస్ ఫేక్‌గా పెడుతుంటే గనక వీడియోస్ థంబ్‌నెయిల్స్ ఫేక్‌గా పెడుతుంటే గనక మనకైతే కాదు ఇది. పొలిటీషియన్ వాళ్ళకి గానీ, ఇంకా సోషల్ మీడియా కానీ, మనకి న్యూస్ అప్డేట్ కానీ, ఇలాంటి వీడియోస్ అన్నీ మనకి వేస్తూ ఉంటారు కదా! లేనిది గాని సృష్టించయితే వేస్తూ ఉంటారు. వాళ్ళు థంబ్‌నెయిల్స్ కూడా లేనిది కూడా క్రియేట్ చేసి థంబ్‌నెయిల్స్ అయితే పెడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఈ అప్డేట్ అయితే కొత్తగా యూట్యూబ్ నుంచి వచ్చింది. మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనము ఇలా ఏమైనా థంబ్‌నెయిల్స్ మనము లేనివి గాని సృష్టించి పెడుతుంటే గనక మనము ఒకసారి చూసుకోవాలి. డైరెక్ట్‌గా యూట్యూబ్ వాళ్ళే అలా ఫేక్‌గా లేనిది వీడియోలో లేనిది కూడా మనము సృష్టించి మనము థంబ్‌నెయిల్స్ కానీ ఇలా పెడుతుంటే గనక అలాంటి వీడియోస్ యూట్యూబ్ వాళ్ళే డిలీట్ అయితే చేసేస్తారంట. ఇంకా మనకి మనము చూసుకోవాలంతే. ఇప్పటి వరకు ఏమైనా ఒకవేళ మిస్టేక్ చేసేసినా ఇంక నుంచి ఇలాంటి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయకండి. ఇంకా మనకైతే ఎక్కువ కాదు 90% ఇలాంటి వాళ్ళకి సోషల్ మీడియా అండ్ న్యూస్ అప్డేట్స్ ఇలాంటి వాళ్ళకే ఈ అప్డేట్ అయితే తెచ్చింది యూట్యూబ్ నుంచి. వాళ్ళ ఛానెల్స్ అనే కాదు గైస్. మనం కూడా ఇలా ఫేక్ థంబ్‌నెయిల్స్ కానీ, ఫేక్ వీడియోస్ కానీ లేనివి అంతా సృష్టించి మనము చేస్తుంటే గనక మన వీడియోస్ కానీ డైరెక్ట్‌గా డిలీట్ అనేది చేసేస్తారు. నా వీడియోస్ కూడా నేను కూడా అంతే. లేనివి సృష్టించి నేను చెప్తే గనక నా ఛానల్ కూడా నా వీడియోస్ కూడా డిలీట్ చేసేస్తారు. ఒక్కరికే కాదు అందరికీ వర్తిస్తుంది. ఎక్కువ 90% అంటే పొలిటీషియన్ వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఈ అప్డేట్ అయితే ఎక్కువ వస్తుంది. మీకు కూడా ఉంటది. నాకు కూడా ఉంటది. బట్ మనం అంతగా చేయం కాబట్టి మనకి మనము ఇలా ఏమైనా చేస్తుంటే గనక మనం కూడా చూసుకోవాలి అంతే. ఇది గైస్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి. మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా గైస్. ఇది గైస్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.